పిచ్చయ్యదాసు గారు అని చెప్పి ఒక మహానుభావుడు ఒక ఆయన వినుకొండలో ఉద్యోగం చేస్తుండేవారు. ఆయన వినుకొండలో ఉద్యోగం చేస్తున్నప్పుడు సంతానం కలగకపోతే అక్కడే గుంట ఆంజనేయ స్వామి దేవాలయం అని ఉంటే ఆ దేవాలయంలో ఆంజనేయ స్వామి వారిని అర్చించారు. ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ఆయనకి పుట్టినటువంటి కొడుకుకి ఆంజనేయుడు అనే పేరు ఇచ్చారు. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడు అయ్యాడు. వారు తరువాతి కాలంలో శ్రీశైలం దగ్గర నాకు జ్ఞాపకం ఉంటే పెద్ద చెరువు అనుకుంటాను ఆ ఊరి పేరు. ఆ ఊరికి వారు బదిలీ అయ్యారు. అక్కడ ఈ పిల్లవాడు చిన్నతనంలో మట్టి తవ్వుతూ ఆడుకుంటున్నప్పుడు అతనికి రామచంద్రమూర్తి యొక్క విగ్రహం ఒకటి దొరికింది. ఆ దారు విగ్రహాన్నే తర్వాతి కాలంలో తీసుకొచ్చి మార్చి ఎక్కడ తండ్రి పిచ్చయ్యదాసు గారు ఉన్నారో అక్కడే ఇంట్లో గోడలో గూడు కట్టి ఆ గూట్లో రామచంద్రమూర్తి విగ్రహాన్ని పెట్టి ఆరాధించి తరించారు ఆంజనేయులు గారు. ఆ మహానుభావుడు తనకి పెళ్ళవుతుంటే నాకు పెళ్ళవుతున్నప్పుడు మామిడి తోరణాలు కూడా కట్టద్దు అని చెప్పి రామనామం రాసినటువంటి తోరణాలు తన ఈ పెళ్లి పందిరంతా కట్టించుకున్నారు. నాకు మంగళ వాయిద్యాలు వద్దు, నేను మంగళసూత్రం కడుతున్నప్పుడు మంగళ వాయిద్యాలు కాదు, శ్రీరామ నీనామెంత రుచిరా రామ 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 అనంద అదే మంగళధ్వని అంటూ రామనామం చెప్పించుకున్నారు. ఆ పిచ్చయ్యదాసు గారు రామకోటి రాసి మహానుభావుడు చిట్ట చివర ఒక బండిలో ఆ రామకోటి పుస్తకాలన్నీ పెట్టుకుని భద్రాచల క్షేత్రం చేరి తెల్లవారితే శ్రీరామనవమి, రేపు ఇద్దువుగా నువ్వు పుస్తకాలంటే ఏమో ఏ రోజు మనది ఇవాళ ఇచ్చేస్తానని అష్టమి తిథి నాడు తను రాసిన రామకోటి పుస్తకాలన్నీ రామచంద్రమూర్తికి ఇచ్చేసి కొండ కింద పెద్దగా భజన చేస్తూ రాత్రి 1 గంట వేళ రామాలయం వంక చూస్తూ రామ 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 నరుస్తూ శరీరం విడిచిపెట్టేస్తే అవతల రామచంద్రమూర్తి కళ్యాణం జరుగుతుంటే వచ్చిన భక్తులు కొన్ని వేల మంది రామనామం చేస్తుండగా ఆయన పార్థివ శరీరం కట్టెల్లో కాలిపోయి ఆయన తేజస్సు రామచంద్రమూర్తిలో కలిసిపోయింది. అంతటి మహానుభావుడి కుమారుడిగా పుట్టినటువంటి ఆంజనేయులు గారు రామనామ క్షేత్రాన్ని ఈ పక్కనే ఈ సమీపంలోనే ఏర్పాటు చేసి ఆయనకి దొరికిన విగ్రహాన్ని ఇక్కడ దేవాలయంలో ఉంచారు. అంత గొప్ప క్షేత్రం. ఆ వంశంలో వచ్చినటువంటి మహాపురుషుడే ఇక్కడ ఉన్నాడు. నిన్న ఆయన నన్ను పుష్పమాలాలంకృతుల్ని చేశారు. అంత గొప్ప క్షేత్రం. రామనామం ఎంత గొప్పదో చాటి చెప్పినటువంటి ఊళ్ళల్లో ఈ గుంటూరు ఒకటి. మీ గుంటూరు అని నేను అన్నాం. ఎందుకో తెలుసా? నాది కూడా గుంటూరు. ఏవి 42 రోజులు వచ్చి రామాయణం చెప్పి అస్తమానం ఇక్కడికి వచ్చి చెప్తున్నప్పుడు నేను ఎందుకు గుంటూరు వాడిని కాను, నేను గుంటూరు వాడిని. కాబట్టి మన గుంటూరు అంత గొప్పది. రామనామాన్ని ప్రచారం చేసిన క్షేత్రాల్లో, రామనామంతో ధన్యమైన క్షేత్రాల్లో గుంటూరు పట్టణం ఒకటి. కాబట్టి ఆ రామనామమే చాలు. ఆ ఒక్క నామం కానీ నాలుక మీద ఉందా, ధరింప చేయడానికి ఆ నామం చాలు.